స్ట్రక్చర్ టు పాయింటర్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం స్ట్రక్చర్ డిఫైన్ చేస్తున్నాం. స్ట్రక్ట్ అనే కమాండ్ ఉపయోగించేసి ఒక స్ట్రక్చర్ డిఫైన్ చేస్తున్నాం. స్ట్రక్చర్ అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ డేటా అని చెప్పేసి కాల్ చేసాం. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని డిఫైన్ చేయడం కోసం స్ట్రక్చర్ వాడతామన్నాము. ఈ స్ట్రక్చర్ అనేది ఒక స్ట్రక్చర్లో గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటే ఆ వేరియబుల్స్ మొత్తాన్ని ఒక మెయిన్ వేరియబుల్ అంటే ఒక గ్రూప్ వేరియబుల్ అండర్లో వీటన్నిటిని మనం స్టోర్ చేసి పెట్టుకుంటా ఉన్నాం. ఇక్కడ స్ట్రక్చర్ని అరేలో మనం స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత స్ట్రక్చర్ని పాయింటర్లో కూడా మనం డిఫైన్ చేయొచ్చు. సో స్ట్రక్చర్ టు పాయింటర్ అనే కాన్సెప్ట్ చూద్దాం. అంటే స్ట్రక్చర్ని పాయింటర్లో మనం ఎలా స్టోర్ చేసుకోవచ్చు, పాయింటర్ ద్వారా ఎలా యాక్సెస్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇది సో దీనికోసం ఒక ప్రోగ్రామ్ చూద్దాం. సపోజ్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ స్ట్రక్చర్ డిఫైన్ చేస్తాం. స్ట్రక్చర్ నేమ్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నాం. దీంట్లో సపోజ్ పిఎన్ఓ అంటే ప్రొడక్ట్ నంబర్, ప్రొడక్ట్ నేమ్, ఆ తర్వాత నెక్స్ట్ దాని యొక్క ప్రైస్ అండ్ క్వాంటిటీ ఇలా తీసుకున్నాం. అంటే ఒక ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ నేము, దాని యొక్క ప్రైస్, క్వాంటిటీ. సో దీనికి ఇక్కడ స్ట్రక్చర్ వేరియబుల్ వచ్చేసి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ అని చెప్పేసి తీసుకుందాం. ఇది స్ట్రక్చర్ వేరియబుల్. ఏంటి వేరియబుల్? ఈ స్ట్రక్చర్ వేరియబుల్ అండర్లో ఈ మెంబర్స్ అన్నీ స్టోర్ అవుతాయి. సో ఇది ఒక గ్రూప్ వేరియబుల్ అవుతుంది. ఆ వేరియబుల్ అండర్లో ఈ మెంబర్స్ ఉంటాయి అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేయాలి అంటే కనుక ప్రొడక్ట్ ద్వారా మనం వాటిని యాక్సెస్ చేస్తాం. ఎలాగో అంటే ప్రొడక్ట్ డాట్ అని చెప్పేసి ప్రొడక్ట్ డాట్ మెంబర్ అని చెప్పేసి ఈ విధంగా కాల్ చేసుకుంటూ వస్తాం. అది ఓకే, ఇలా మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని పాయింటర్లో స్టోర్ చేయాలన్నాం కదా, పాయింటర్లో స్టోర్ చేయడం చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ స్ట్రక్చర్ ఏ పేరుతో అయితే డిఫైన్ చేసామో ఆ పేరు తీసుకొని ఇక్కడ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అని తీసుకొని దానికోసం ఇక్కడ మనం ఒక పాయింటర్ తీసుకుంటాం. సపోజ్ పిఆర్ఓ అని ఒక పాయింటర్ తీసుకున్నాం, అంటే ప్రొడక్ట్కి రిలేటెడ్గా తీసుకున్నాం అంతే. ఇప్పుడు ఈ పాయింటర్ ఏ డేటా టైపు? స్ట్రక్చర్ డేటా టైపు. అంటే స్ట్రక్చర్ అనేది ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైపు. సో ఇప్పుడు పాయింటర్ వచ్చేసి పిఆర్ఓ అనే ఒక పాయింటర్ స్ట్రక్చర్ టైప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మామూలుగా మనం పాయింటర్లో తీసుకుంటాం, ఇంటూ పాయింటర్ ఎలా అయితే తీసుకుంటామో అలానే ఇక్కడ మనం తీసుకున్న పాయింటరు ఏ టైప్ అవుతుందంటే స్ట్రక్చర్ టైప్. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో ఏమున్నాయి? ఈ డేటా ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు ఈ పాయింటర్లో మనం ఏం చేస్తామంటే ఆ స్ట్రక్చర్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని మనం ఇందులో పెడతాం. అడ్రస్ని పెడతామంటే యాంపర్సెంట్ ప్రొడక్ట్ అని చెప్పేసి పెడతాం. ఇప్పుడు ప్రొడక్ట్లో వచ్చేసి ఏముంటాయి? ప్రొడక్ట్ అనేది స్ట్రక్చర్ గ్రూప్ వేరియబుల్. ప్రొడక్ట్లో వచ్చేసి ఈ మెంబర్స్ ఉంటాయి. ఆ మెంబర్స్ మొత్తం వాటి యొక్క అడ్రస్లు అన్నీ వచ్చేసి ఇప్పుడు మనకి పాయింటర్లోకి వచ్చేస్తాయి. అంటే పాయింటర్లో ఎంత ఉంటాయి అంటే ఇది ఒక 4 బైట్స్, ఇది ఒక 20 బైట్స్, ఇవి ఒక 8 బైట్స్. సో 32 బైట్స్ అడ్రస్ పాయింటర్లోకి వచ్చేస్తుంది. ఇలా మనం పాయింటర్ ఈ విధంగా డిఫైన్ చేస్తాం స్ట్రక్చర్ కోసం. అంటే ఫస్ట్ పాయింటర్ వేరియబుల్ తీసుకుంటాం. ఆ పాయింటర్ వేరియబుల్ టైప్ ఏంటంటే స్ట్రక్చర్ టైప్ అంటాం. తర్వాత ఆ పాయింటర్ వేరియబుల్లో స్ట్రక్చర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని పెడతాం. ఈ వేరియబుల్లో వచ్చేసి మెంబర్స్ ఉంటాయి కాబట్టి వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక డేటా ఇన్పుట్ చేయడం ఎలాగనే చూద్దాం. సో ఫస్ట్ ఎంటర్ ప్రొడక్ట్ నంబర్ అండ్ నేమ్. ప్రొడక్ట్ అంటే ఏదో ఒక వస్తువు అనుకోండి, ఇక్కడ నేమ్. ఇప్పుడు ఇన్పుట్ చేసేటప్పుడు ఎలా రాస్తామంటే %d ఓకే % రాస్తాం కదా. మామూలుగా అయితే ఏంటి ప్రొడక్ట్ డాట్ అని చెప్పేసి ఇలా రాస్తాం కదా, స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ అని రాస్తాం కదా. కానీ ఇప్పుడు మనం ఎక్కడ స్టోర్ చేస్తాం? వాటిని పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేస్తాం. పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేస్తాం కాబట్టి పాయింటర్ వేరియబుల్ ఏంటి? పిఆర్ఓ యారో ఉపయోగిస్తాం. పిఆర్ఓ యారో పిఎన్ఓ ఇలా రాస్తాం. యారో మీన్స్ మనకి దీన్ని ఇండైరెక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండైరెక్ట్ ఆపరేటర్. ఇప్పుడు డాట్ అనేదేమో డైరెక్ట్ ఆపరేటర్. ప్రొడక్ట్ డాట్ పిఎన్ఓ అని రాస్తాం. ఎందుకని? ప్రొడక్ట్ అనే గ్రూప్ వేరియబుల్లో ఈ మెంబర్ ఉంది, అంటే ఇది స్ట్రక్చర్ వేరియబుల్, ఇందులో మెంబర్ ఉంది. బట్ దీంట్లో పిఆర్ఓ పాయింటర్లో ఏముంటుంది? అడ్రస్ ఉంటుంది.
అడ్రస్ ఉంటుంది కాబట్టి ఆ అడ్రస్లోకి వాల్యూ పంపించాలి కాబట్టి ఇక్కడ యారో ఉపయోగిస్తాం. పిఆర్ఓ యారో పిఎన్ఓ అని చెప్పేసి రాస్తాం. అంటే పాయింటర్లో ఉన్న పిఎన్ఓ యొక్క అడ్రస్లోకి వాల్యూ వెళ్ళాలి కాబట్టి ఇది యారో. దీన్ని ఇండైరెక్ట్ ఆపరేటర్ అంటాం. యారో అంటే హైఫన్ గ్రేటర్ దాన్నే వాడే మనం ఇక్కడ. సో ఇది యారో ఇండికేటర్. ఇలా మనం డిఫైన్ చేస్తాం. ఎంటర్ ప్రొడక్ట్, ప్రైస్ అండ్ క్వాంటిటీ. ప్రోడక్ట్ యొక్క రేటు, క్వాంటిటీ మనం ఇన్పుట్ చేస్తున్నాం. దెన్ పర్సెంటీ అండ్ ఇక్కడ పిఆర్ఓ యారో ప్రైస్ కామా యారో క్యూటీవై అంటే క్వాంటిటీ అనుకున్నా ఓకే. అలానే ఇక్కడ ఇంకా కొన్ని వేరియబుల్స్ తీసుకుందాం. అంటే వాటికి ప్రోడక్ట్ అమౌంట్ కోసం, డిస్కౌంట్ కోసం, నెట్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయడం కోసం కొన్ని వేరియబుల్స్ తీసుకుందాం. ఆ వేరియబుల్స్ స్ట్రక్చర్ బయట తీసుకుందాం కాబట్టి అవి అవుట్ సైడ్ వేరియబుల్స్ కాబట్టి నాన్ మెంబర్స్ ఉంటాం. అందుకని వాటిని డైరెక్ట్గా రాయిస్తాం. అమౌంట్ ప్రోడక్ట్ అమౌంట్ ఎలా వస్తుంది? పిఆర్ఓ యారో ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అంటే ఒక వస్తువు రేట్ ఇంటూ క్వాంటిటీ ఎన్ని వస్తువులు అనేది. తర్వాత డిస్కౌంట్ వచ్చేసి అమౌంట్ మీద ఒక 10% డిస్కౌంట్ మనం సుమారుగా ఇస్తున్నాం. తర్వాత నెట్ అమౌంట్ వచ్చేసి ఆ అమౌంట్లోంచి డిస్కౌంట్ని డిడక్ట్ చేస్తాం కాబట్టి నెట్ అమౌంట్ అనేది వస్తుంది. ఇలా క్యాలిక్యులేట్ చేసాం. ఇంకా ఫైనల్గా ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు printf ప్రోడక్ట్ నంబర్ %d PRO యారో ప్రోడక్ట్ నంబర్ ప్రోడక్ట్ నేమ్ % PRO యారో pname తర్వాత ప్రోడక్ట్ అమౌంట్ అనేది మామూలు వేరియబుల్ కాబట్టి అమౌంట్ తర్వాత డిస్కౌంట్ అండ్ ఫైనల్గా నెట్ అమౌంట్. ఇలా డిఫైన్ చేస్తాం అనమాట. ఇది స్ట్రక్చర్ టు పాయింటర్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇలా రాసాం కదా, దీన్ని మనం రన్ చేసి చూద్దాం. ఓకే, ప్రొడక్ట్ నంబర్ ఏదో ఒక నెంబర్ ఇచ్చేయండి. సపోజ్ 10 అందాం. ప్రొడక్ట్ నేమ్ ఏదో ఒక వస్తువు. నెక్స్ట్ ఏదో ప్రెస్ అయినట్టుంది. ఇక్కడ ఎర్రర్ వచ్చింది, చూద్దాం. ఇక్కడ అంబర్సెంట్స్ ఇచ్చేసి ఓకే. సో 10. సపోజ్ ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ కంప్యూటర్ అందాం. తర్వాత ప్రోడక్ట్ ప్రైస్ 25,000, క్వాంటిటీ ఒక 5 అందాం. సో దాన్ని బట్టి ఇక్కడ మనకి ప్రోడక్ట్ నెంబర్ 10, తర్వాత ప్రోడక్ట్ నేమ్ కంప్యూటర్ అన్నాం, తర్వాత 25 × 5 ప్రోడక్ట్ యొక్క కాస్ట్, ఆ తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ యొక్క డిస్కౌంట్, దాని మీద 10% డిస్కౌంట్ అండ్ నెట్ అమౌంట్. ఇలా వస్తుంది మనకి. అంటే జనరల్ క్యాలిక్యులేషనే కానీ ఇక్కడ మనం ఏంటంటే స్ట్రక్చర్లో ఉన్న డేటాని పాయింటర్లో ఎలా స్టోర్ చేసాం అనేది ఇంపార్టెంట్. దీన్ని మనం స్ట్రక్చర్ టు పాయింటర్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇక్కడ ఇలా స్ట్రక్చర్ డిఫైన్ చేసిన తర్వాత పాయింటర్ వేరియబుల్ తీసుకుంటాం. పాయింటర్ వేరియబుల్ కూడా వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం డిఫైన్ చేసేటప్పుడు స్ట్రక్చర్ పాయింటర్ వేరియబుల్ ఇస్తాం. తర్వాత ఆ పాయింటర్ వేరియబుల్లో స్ట్రక్చర్ వేరియబుల్ యొక్క అడ్రస్ అంటే గ్రూప్ వేరియబుల్ అడ్రస్ని దాంట్లో మనం స్టోర్ చేస్తాం. ఇప్పుడు పాయింటర్లో వచ్చేసి ఏముంటుందంటే స్ట్రక్చర్ వేరియబుల్లో ఆ మెంబర్లో ఎన్ని వేరియబుల్స్ ఉందో వాటి అడ్రస్లు మొత్తం ఇందులోకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు వాటితో మనం వర్క్ చేయాలి కాబట్టి ఇక్కడ యాంపర్సెంట్ ఇండికేటర్ అదే PRO యారో ఇండైరెక్ట్ ఆపరేటర్ వాడతాం. అంటే ఆ అడ్రస్లో ఉన్న ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ అంటే దీంట్లో ఈ ప్రైస్ అనే అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్లకు వాల్యూని పంపించేస్తుంది. ఆ వేరియబుల్ మనం ఇన్పుట్ చేసేటప్పుడు కావచ్చు, క్యాలిక్యులేషన్ అప్పుడు కావచ్చు, ఈవెన్ ఆల్సో ప్రింట్ చేసేటప్పుడు కావచ్చు, కంపల్సరీగా ఈ యారో ఇండికేటర్ అనేది మనం డిఫైన్ చేయాలి. దీన్ని ఇండైరెక్ట్ ఆపరేటర్ అని చెప్పేసి కాల్ చేస్తాం అనమాట. సో ఇది సింపుల్గా స్ట్రక్చర్స్. ఓకే, ఇప్పుడు మనం ఇలా స్ట్రక్చర్ డిఫైన్ చేస్తాం. ఓకే, తర్వాత అసలు స్ట్రక్చరు డిక్లేర్ చేసాము, తర్వాత స్ట్రక్చర్ని అరేలో స్టోర్ చేసాము, తర్వాత పాయింటర్లోనే డిఫైన్ చేసాం.
ఈ స్ట్రక్చర్ ఇనిషియలైజ్ చేయటం ఎలాగనే చూద్దాం. స్ట్రక్చర్ ఇనిషియలైజేషన్. ఏంటి ఇనిషియలైజేషన్ అంటే, ఇప్పుడు మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు ఇనిషియలైజ్ చేస్తున్నాం కదా ఇలాగా, అలానే స్ట్రక్చర్ని కూడా మనం డిక్లేర్ చేసేటప్పుడే ఎలా ఇనిషియలైజ్ చేయొచ్చు అనేది. అంటే ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ స్ట్రక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డేట్ అని తీసుకొని ఇంటూ డే, ఇంటూ మంత్, ఇంటూ ఇయర్ అని ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ వేరియబుల్ తీసుకుంటున్నాను కదా, వేరియబుల్ తీసుకొని ఇక్కడే డైరెక్ట్గా ఈక్వల్ టు ఇలా మనకి ఫ్లవర్ బ్రాకెట్స్లో వాల్యూస్ ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ సపోజ్ డేట్ ఇస్తున్నా, సుమారు ఇప్పుడు నేను ఏదో ఒక డేట్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, సపోజ్ 25, కామా, తర్వాత నెక్స్ట్ మంత్, కామా, నెక్స్ట్ ఇయర్, ఇలా ఇచ్చేయచ్చు అనమాట. దీన్ని మనకి స్ట్రక్చర్ ఇనిషియలైజేషన్ అంటాం. డైరెక్ట్గా రాసేయచ్చు. అంటే మామూలుగా అయితే మనం ఏంటి, ఇక్కడ స్ట్రక్చర్ వేరియబుల్ తీసుకొని తర్వాత మనం వాల్యూస్ ఇన్పుట్ చేయడం అలా చేస్తున్నాం. అలా కాకుండా స్ట్రక్చర్ మనకి మెమరీలో స్టోర్ అయ్యేటప్పుడే, డి అనే వేరియబుల్ ద్వారా మెమరీలో స్టోర్ అయ్యేటప్పుడే ఆ మెంబర్స్లోకి వాల్యూస్ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా రాస్తారు. ఇంకో విధంగా ఎలా రాస్తారంటే, స్ట్రక్చర్ని ముందు డిఫైన్ చేసి వదిలేసేసి కింద ఇలా తీసుకుంటారు, స్ట్రక్ట్ డేట్ డి ఈక్వల్ టు అని చెప్పేసి ఇలా కూడా రాసచ్చు. ఇదొక మోడల్. ఈ విధంగా కూడా డిఫైన్ చేస్తారు. ఇంకా ఈ లోపల మనం డేటా అనేది మనం ఏది కావాలో ఆ డేటా అనేది సెట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇచ్చిన డేటాని అక్కడ ఇవ్వచ్చు. సో ఇదొక మోడల్. ఇలా అని చేయొచ్చు, ఈ విధంగా అని చేయవచ్చు అనమాట. దీనికి హెడర్ ఫైల్ రాసి రన్ చేద్దాం. దీన్ని కూడా దీన్ని స్ట్రక్చర్ ఇనిషియలైజేషన్ అంటాం. టుడే అని ఇలా రాసి ఫస్ట్ %d, తర్వాత స్లాష్ పెట్టాను, తర్వాత %d స్లాష్ %d. కావాలంటే స్పేస్ కావాలంటే స్పేస్ ఇద్దాం. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ d డాట్ డే కామా d డాట్ మంత్ కామా d డాట్ ఇయర్ ఇలా రాసాం. చూడండి, మనకి ఇలా టుడే 25 6 స్లాషెస్ పెట్టాం కదా, ఆ విధంగా అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో ఇది స్ట్రక్చర్ ఇనిషియలైజ్ చేయడం. అంటే స్ట్రక్చర్కి వేరియబుల్ తీసుకునేటప్పుడే డైరెక్ట్గా ఇలా ఇనిషియలైజ్ చేస్తాం. ఇంకోటి ఏమన్నా ఇలా రాసేసి ఇలా తీసుకొని స్ట్రక్ట్ డేట్ డి ఈక్వల్ టు అని ఇలా రాస్తారు. ఒక నిమిషం. డేటు కామా మంత్ అండ్ ఇయర్, ఈ విధంగా. సో ఇలా అయినా మనకి సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. దీన్ని ఇనిషియలైజేషన్ ఆఫ్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్స్లో ఇంకొక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నెస్టెడ్ స్ట్రక్చర్స్. ఏంటి నెస్టెడ్ స్ట్రక్చర్స్ అంటే, స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ నెస్టెడ్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్, దీన్నే నెస్టెడ్ స్ట్రక్చర్ అంటాం. అంటే ఒక స్ట్రక్చర్ లోపల ఇంకొక స్ట్రక్చర్. సింటాక్స్ తీసుకుంటే ఎలా రాస్తామంటే, స్ట్రక్ట్ ఫస్ట్ ఇక్కడ ట్యాగ్ నేమ్ అంటే స్ట్రక్చర్ నేమ్, లోపల మెంబర్స్, తర్వాత ఇలా డిఫైన్ చేసి మళ్ళీ ఈ లోపలే స్ట్రక్ట్ ఇంకొకటి ట్యాగ్ నేమ్, మళ్ళీ దానిలో మెంబర్స్. ఇక్కడ వచ్చేసి స్ట్రక్చర్ వేరియబుల్ ఇది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక స్ట్రక్చర్ కావాలంటే ఇక్కడ మళ్ళీ దాంట్లో ఇంకొక స్ట్రక్చర్ ట్యాగ్ నేమ్ ఇలా డిఫైన్ చేస్తాం. దెన్ వేరియబుల్ అండ్ వేరియబుల్
ఎగ్జాంపుల్ చూస్తే ఇది ఫస్ట్లో దీని వచ్చేసి అవుటర్ స్ట్రక్చర్ అంట. ఇది అవుటర్ స్ట్రక్చర్. ఈ అవుటర్ స్ట్రక్చర్లో మెంబర్స్తో పాటు ఇన్నర్ స్ట్రక్చర్ ఒకటి, ఇన్నర్ స్ట్రక్చర్ 2 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ అవుటర్ స్ట్రక్చర్ వేరియబుల్ ఫస్ట్ ఇది టాప్లో ఉంటుంది, ఇది ఉంటుంది. దీని అండర్లో ఈ మెంబర్స్ ఉంటాయి, మెంబర్స్తో పాటు ఈ సబ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి. ఇప్పుడు ఈ మెంబర్ని నేను యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తాం? అవుటర్ స్ట్రక్చర్ డాట్ ఇన్నర్ స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ మెంబర్ ఇలా మనం కాల్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సపోజ్ ఒక స్టూడెంట్దే తీసుకోండి, స్ట్రక్ట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని ఇలా తీసుకున్నాం. ఇందులో స్టూడెంట్ రోల్ నెంబర్ ఉంది, తర్వాత నేమ్ ఉంది, తర్వాత అడ్రస్ ఉంది, ఆ తర్వాత కోర్స్, ఇక్కడ వరకు ఉన్నాయి, స్టూడెంట్ డేటా ఉంది, ఇంతవరకు ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ దీంట్లో ఒక సబ్స్ట్రక్చర్ తీసుకుందాం, ఏంటంటే స్ట్రక్ట్ మార్క్స్ ఇన్ఫర్మేషన్. అందులో మార్క్స్ కూడా ఉన్నాయి. ఇంట్ సబ్జెక్ట్ 1, 2 and 3 and so on మనం ఎందుకంటే తీసుకోవచ్చు. ఓకే, తీసుకొని ఇక్కడ వాటిని యాక్సెస్ చేయడం కోసం మార్క్స్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. మళ్ళీ అందులోని ఇంకోటి అటెండెన్స్ ఇన్ఫర్మేషన్ అని ఇంకొకటి తీసుకున్నాం. ఇదొక సబ్స్ట్రక్చర్ మనకి. ఇందులో వచ్చేసి ఇక్కడ ప్రజెంట్, యాబ్సెంట్, టోటల్ ఇలా పెట్టాం. ఇప్పుడు దీనికి వచ్చేసి నేను ఇక్కడ సపోజ్ ఏదో ఒక వేరియబుల్ ఇస్తాను, యాబ్సెంట్ అని, అదే అటెండెన్స్ అని చెప్పేసి తీసుకున్నాం. ఈ కింద లాస్ట్లో వచ్చేసి చూసారా, దీనికి స్టూడెంట్ అన్న. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ స్టూడెంట్, అందులో మెంబర్స్ ఉన్నాయి, తర్వాత ఒక సబ్స్ట్రక్చర్ ఉంది, తర్వాత నెక్స్ట్ అటెండెన్స్ ఇంకో సబ్స్ట్రక్చర్ ఉంది. ఇప్పుడు వీటిని యాక్సెస్ చేయటం చూద్దాం. యాక్సెసింగ్ మెంబర్స్. ఇప్పుడు నేను రోల్ నెంబర్లో ఒక వాల్యూ ఇవ్వాలి. రోల్ నెంబర్ ఎక్కడ ఉంది? బయటే ఉంది. అంటే బయట అంటే అవుటర్ స్ట్రక్చర్లో ఉంది. కాబట్టి స్టూడెంట్ డాట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు వాల్యూ ఇచ్చేస్తాం. అంటే ఇప్పుడు నేను సబ్జెక్ట్ 1లోకి వాల్యూ ఇవ్వాలి. సబ్జెక్ట్ 1 ఎక్కడ ఉంది? మార్క్స్లో ఉంది. మార్క్స్ ఎక్కడ ఉంది? స్టూడెంట్లో ఉంది. కాబట్టి అప్పుడు ఇక్కడ ఏమని రాస్తాం మనం? ఇక్కడ ఏం రాస్తాం? స్టూడెంట్ అవుటర్ స్ట్రక్చర్ డాట్ మార్క్స్ డాట్ సబ్జెక్ట్ 1 ఈక్వల్ టు సంథింగ్ వాల్యూ, ఇలా అనమాట. అవుటర్ డాట్ ఇన్నర్ డాట్ మెంబర్. అలానే ప్రజెంట్లోకి వాల్యూ ఇవ్వాలి. ప్రజెంట్ ఎందులో ఉంది? అటెండెన్స్లో ఉంది. అటెండెన్స్ ఎందులో ఉంది? స్టూడెంట్లో ఉంది. కాబట్టి స్టూడెంట్ డాట్ అటెండెన్స్ డాట్ ప్రజెంట్ ఈక్వల్ టు సంథింగ్ ఇస్తాం. ఇలా అనమాట. ఈ విధంగా మనం యాక్సెస్ చేయొచ్చు. అలాగా ఒక స్ట్రక్చర్లో స్ట్రక్చర్ డిఫైన్ చేస్తాం. వీటినే నెస్టెడ్ స్ట్రక్చర్స్ అని చెప్పేసి కాల్ చేస్తాం అనమాట. సో స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్ ఆర్ కాల్డ్ నెస్టెడ్ స్ట్రక్చర్. ఇలా మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం అనేది మనం ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారం రాసుకోవచ్చు. అంటే కొంచెం ఎక్కువ పెద్ద డేటా ఉన్నప్పుడు, అంటే మల్టిపుల్ గ్రూప్స్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఈ నెస్టెడ్ స్ట్రక్చర్స్ మనకు బాగా హెల్ప్ అవుతాయి అనమాట. సో దీని మీద ఒక చిన్న సైజ్ ప్రోగ్రామ్ ఒకటి రాద్దాము. కొంచెం ఎంప్లాయీ రిలేటెడ్ ప్రోగ్రామ్. ప్రింట్ ది ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చూద్దాం. ఎలాగనేది దీని గురించి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ హెడర్ ఫైల్ డిఫైన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ తీసుకున్నాం. ఆ తర్వాత స్ట్రక్ట్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అని ఒక స్ట్రక్చర్ డిఫైన్ చేసాం. ఇందులో ఎంప్లాయీ నెంబర్ ఉంది, తర్వాత ఎంప్లాయీ నేమ్ ఉంది, తర్వాత శాలరీ ఉంది. ఓకే, తర్వాత దాంట్లో ఒక సబ్ స్ట్రక్చర్ తీసుకుంటున్నాం. ఏంటంటే అలవెన్సెస్ అనే ఒక స్ట్రక్చర్ తీసుకుంటున్నాం.
ఈ అలవెన్సెస్ టీఏ డిఏ హెచ్ఆర్ఏ అనే అలవెన్సెస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి ఇక్కడ ఎంప్లాయీ అలవెన్సెస్ ఒకటి ఈఎంపి ఏఎల్ఎల్ అలవెన్సెస్ అని తీసుకున్నాం. తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ డిడక్షన్స్ అని ఇంకొకటి తీసుకున్నాం. ఇందులో వచ్చేసి పిఎఫ్ ఐటీ ఎల్ఐసి అని చెప్పేసి తీసుకున్నాం. దీనికి నేమ్ వచ్చేసి ఈఎంపి అండర్స్కోర్ డిఈడి అని తీసుకున్నాం. ఫైనల్గా అవుటర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ అవుటర్ స్ట్రక్చర్కి ఈఎంపి అని నేమ్ పెట్టుకున్నాం. ఇప్పుడు దీని చూడండి మనకి ఇక్కడ ఇది ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్. అందులో నంబరు నేము శాలరీ అనేది అవుటర్లో ఉన్నాయి. అలవెన్సెస్ అనేవి సపరేట్గా ఒక దాంట్లో ఉన్నాయి. డిడక్షన్స్ అనేవి సపరేట్గా ఒక దాంట్లో ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఈఎంపీలో ఉన్నాయి. తర్వాత వీటిని క్యాలిక్యులేట్ చేయడం కోసం బయట కొన్ని వేరియబుల్స్ తీసుకుందాం. టీఓటీఎల్ఎల్ అంటే టోటల్ అలవెన్సెస్, డిడక్షన్స్, గ్రాస్, నెట్ అని కొన్ని వేరియబుల్స్ తీసుకుందాం. దాన్ని ఇక్కడ డేటాకి ఇన్పుట్ చేద్దాం. ఎంటర్ ఎంప్లాయీ నంబర్ అండ్ నేమ్ తీసుకొని ఇక్కడ ఎంప్లాయీ నంబరు అండ్ నేమ్ ఈ రెండు తీసుకొని ఫస్ట్ వాటిని ఇన్పుట్ చేయడం ఎలాగనేది చూద్దాము. ఇక్కడ మనం ఇలా స్ట్రక్చర్ డిఫైన్ చేసాం కదా. చేసిన తర్వాత ఈ స్ట్రక్చర్లోకి ముందు డేటా ఇన్పుట్ చేద్దాం. చేసిన తర్వాత వాటిని ఎలా యాక్సెస్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎంటర్ ఎంప్లాయీ నంబరు నేమ్ అన్నాం. సో ఇక్కడ ఎంప్లాయీ నెంబరు నేమ్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి, అవుటర్లో ఉన్నాయి. కాబట్టి అవుటర్ అంటే ఎక్కడ ఉంది మనకి ఈఎంపీ. కాబట్టి ఇక్కడ మనం ఏమంటామంటే యాంపర్సెండ్ ఈఎంపీ డాట్ ఈఎంపీఎన్ఓ ఈఎన్ఓ తర్వాత యాంపర్సెండ్ ఈఎంపీ డాట్ నేమ్ ఇలా తీసుకున్నాం. ఇది ఈఎంపీ ఈఎన్ఓ కాదు ఈఎంపీఎన్ఓ. తర్వాత శాలరీ కూడా ఉంది, అది కూడా ఇన్పుట్ చేద్దాం. ఇది ఈఎన్ఓ కాదు ఈఎంపీఎన్ఓ. తర్వాత నెక్స్ట్ ఎంటర్ ఎంప్లాయీ శాలరీ, శాలరీ కూడా ఇన్పుట్ చేద్దాం. దెన్ స్కాన్ఎఫ్ %d యాంపర్సెంట్ ఈఎంపీ డాట్ శాలరీ. ఓకే, ఇప్పుడు డేటా వరకు ఇన్పుట్ చేయడం అయిపోయింది. ఇక నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటంటే ఇక్కడ అలవెన్సెస్ క్యాలిక్యులేట్ చేద్దాం. మనం డేటా ఇన్పుట్ చేసేసాం, ఇప్పుడు అలవెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి. అలవెన్సెస్ ఎందులో ఉన్నాయి మనకి ఈఎంపీ ఏఎల్ఎల్ అనే దాంట్లో ఉన్నాయి. ఏంటి అలవెన్సెస్ అంటే మనకు ఒక ఎంప్లాయీ పే స్లిప్ చూస్తే కనుక ఎంప్లాయీ పే స్లిప్లో ఎంప్లాయీకి అలవెన్సెస్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. అంటే ఏంటంటే వాళ్ళకి బేసిక్ పేతో పాటు అంటే బేసిక్ పే అంటే బేసిక్ శాలరీతో పాటు అడిషనల్గా వచ్చే వాటిని అలవెన్సెస్ అంటాం. అంటే ఇది కూడా ఇన్కమ్ అనమాట. ఈ అలవెన్సెస్ చాలా ఉంటాయి. టీఏ అంటారు, డిఏ అంటారు, హెచ్ఆర్ఏ అంటారు, సిసి అంటారు, చాలా రకాలు ఉంటాయి. టీఏ ట్రావెలింగ్ అలవెన్స్, డైలీ అలవెన్స్, హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ అంటాం. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి అడిషనల్గా వచ్చే ఇన్కమ్ అనమాట. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే టీఏ క్యాలిక్యులేట్ చేద్దాం. సో టీఏ అంటే ట్రావెలింగ్ అలవెన్స్. టీఏ ఎక్కడ ఉంది మనకి, ఇందులో ఈ ప్లేస్లో ఉంది. ఇది ఎందులో ఉంది, ఈఎంపీఎల్ఎల్ అనే వేరియబుల్లో ఉంది. అది ఎందులో ఉంది, ఈఎంపీలో ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఎలా రాస్తామంటే ఈఎంపీ డాట్ ఈఎంపీ ఏఎల్ఎల్ డాట్ టీఏ ఇలా రాస్తాం. అంటే ఎంప్లాయీలో ఉన్న ఎంప్లాయీ అలవెన్సెస్లో ఉన్న టీఏ. సో టీఏ క్యాలిక్యులేషన్ ఎంత, ఈఎంపీ డాట్ శాలరీ మీద మనం ఎంతో కొంత పర్సంటేజ్ ఇద్దాం, 60% అని ఇచ్చాం. తర్వాత ఈఎంపీ డాట్ ఈఎంపీ ఏఎల్ఎల్ డాట్ టీ అయిపోయింది కదా, డిఏ ఈక్వల్ టు ఈఎంపీ డాట్ శాలరీ ఇంటూ డైలీ అలవెన్స్ లాగా 50/100. పర్సంటేజ్లు మనం సుమారుగా ఇస్తున్నాం, అది మనకు పెద్ద ఇదేం కాదు, జస్ట్ క్యాలిక్యులేషన్ కోసం. తర్వాత హెచ్ఆర్ఏ ఈక్వల్ టు హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ అంటాం ఇంటూ 25/100. సో ఇక్కడ అలవెన్సెస్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. టీఏ డిఏ హెచ్ఆర్ఏ అనేది అలవెన్సెస్ ఉన్నాయి కదా, వీటిని మనం క్యాలిక్యులేట్ చేసాం. తర్వాత డిడక్షన్స్. ఈ డిడక్షన్స్ ఎందులో ఉన్నాయి, ఈఎంపీ డిఈడిలో ఉన్నాయి. అవేంటి, పిఎఫ్ ఐటీ ఎల్ఐసి. ఇప్పుడు మనకి ఇవి ఇన్కమ్ అన్నాం కదా, ఈ డిడక్షన్స్ అంటే కటింగ్స్ అంటారు. ఆ కటింగ్స్ కూడా కొన్ని ఉంటాయి. సో ఈఎంపీ డాట్ ఈఎంపీ డిఈడి డాట్ పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ అనమాట. శాలరీ మీద ఒక 10% ఇద్దాం. తర్వాత ఈఎంపీ డాట్ ఈఎంపీ డిఈడి డాట్ ఐటీ, ఐటీ అంటే తెలుసు కదా, ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుందాం ఇంటూ ఒక 5/100 అని ఇద్దాం. తర్వాత ఈఎంపీ డాట్ ఈఎంపీ డిఈడి డాట్ ఎల్ఐసి ఈక్వల్ టు శాలరీ మీద ఇది కూడా ఎంత ఒక 4% అంత కొంత ఇద్దాం.
ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనం శాలరీ మీద క్యాలిక్యులేట్ చేసిస్తున్నాం. అయితే దేనికి దానికి సపరేట్, ఇవేమో అలవెన్సెస్లో ఉన్నాయి, ఇవేమో డిడక్షన్స్లో ఉన్నాయి, అవన్నీ వచ్చేసి ఎంప్లాయీలో ఉన్నాయి. చూడండి ఇవన్నీ అలవెన్సెస్లో ఉన్నాయి కాబట్టి ఈఎంపీ ఏఎల్ఎల్, ఈ డిడక్షన్స్ ఇవి వచ్చేసి డిఈడిలో ఉన్నాయి, ఈ రెండు వచ్చేసి ఈఎంపీలో ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇవి క్యాలిక్యులేట్ చేసాం కదా, ఈ మూడింటిని టోటల్ చేద్దాం. ఆ మూడింటిని టోటల్ చేయడం కోసం ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాం, టోటల్ అలవెన్సెస్ టోటల్ డిడక్షన్స్. సో ఇక్కడ టోటల్ చేద్దాం. టీఓటీ ఏఎల్ఎల్ ఈక్వల్ టు, అది బయటే ఉంది కాబట్టి అంటే స్ట్రక్చర్ మెంబర్ కాదు కాబట్టి డైరెక్ట్గా రాస్తాం. ఈఎంపీ డాట్ ఈఎంపీ ఏఎల్ఎల్ డాట్ టీఏ ప్లస్ ఈఎంపీ డాట్ ఈఎంపీ ఏఎల్ఎల్ డాట్ డిఏ ప్లస్ ఈఎంపీ డాట్ ఈఎంపీ ఏఎల్ఎల్ డాట్ హెచ్ఆర్ఏ. తర్వాత టోటల్ డిడక్షన్స్ ఈక్వల్ టు ఈఎంపీ డాట్ ఈఎంపీ డిఈడి డాట్ పిఎఫ్ ప్లస్ ఈఎంపీ డాట్ ఈఎంపీ డిఈడి డాట్ ఐటి ప్లస్ ఈఎంపీ డాట్ ఈఎంపీ డిఈడి డాట్ ఎల్ఐసి, ఇలా అనమాట. సో వాటిని టోటల్ అలవెన్సెస్ టోటల్ డిడక్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంకా తర్వాత గ్రాస్ శాలరీ అన్నాం. ఏంటి గ్రాస్ శాలరీ అంటే అసలు ఎంప్లాయీకి ఎంత వస్తుంది, ఈఎంపీ డాట్ శాలరీతో పాటు ఇంకేమొస్తుంది, టోటల్ అలవెన్సెస్ కూడా వస్తున్నాయి, ఈ రెండు ఇన్కమే కదా, అది గ్రాస్. తర్వాత నెట్ శాలరీ, నెట్ శాలరీ అంటే అసలు ఫైనల్గా ఎంత వస్తుంది అనేది, గ్రాస్ శాలరీలో నుంచి టోటల్ డిడక్షన్స్ తీసేస్తే వచ్చేది నెట్ శాలరీ అనమాట. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంకా క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా అయిపోయింది కాబట్టి ఫైనల్గా ఇక రిపోర్ట్ ప్రింట్ చేసుకుందాం. సింపుల్గా ఇక్కడ ఎంప్లాయీ శాలరీ రిపోర్ట్ అని ఒక మెసేజ్ పెట్టేద్దాం, లేదా ఎంప్లాయీ పే స్లిప్ అనుకోవచ్చు, ఏదో ఒకటి మన ఇట్లా. సో దీని ఇలా మనకి స్టార్స్ పెట్టేసేద్దాం. ఆ తర్వాత ఇక వరుసగా ప్రింట్ చేయండి. ఏంటి, ఎంప్లాయీ నంబర్ ఈఎంపీ డాట్ ఈఎంపీ ఎన్ఓ, తర్వాత ఎంప్లాయీ నేమ్ ఈఎంపీ డాట్ నేమ్, నెక్స్ట్ ఎంప్లాయీ శాలరీ ఈఎంపీ డాట్ శాలరీ, ఆ తర్వాత టోటల్ అలవెన్సెస్ టిఓటి అండర్ స్కోర్ ఏఎల్ఎల్, నెక్స్ట్ టోటల్ డిడక్షన్స్ టిఓటి డిడక్షన్స్, నెక్స్ట్ గ్రాస్ శాలరీ, సో గ్రాస్, ఫైనల్గా నెట్ శాలరీ. నెట్ ఈ విధంగా రాయొచ్చు మనకి. ఇది ఎంప్లాయీ క్యాలిక్యులేషన్ ప్రోగ్రామ్, అంటే నెస్టెడ్ స్ట్రక్చర్స్ ఉపయోగించి రాసేవండి అంతా. సో ఒకసారి మనకి ఇది మళ్ళీ మనం రీక్యాప్ చేస్తే, మెయిన్ ఫంక్షన్తో ఇక్కడ ఇది నెస్టెడ్ స్ట్రక్చర్ మనం ఎలా డిఫైన్ చేస్తాం ఒకసారి మనం చూసుకుంటే అర్థమైపోతుంది. ఫస్ట్ ఇక్కడ అవుటర్ స్ట్రక్చర్ కాబట్టి ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్, ఇవి వచ్చేసి అవుటర్ స్ట్రక్చర్ మెంబర్స్. తర్వాత దాంట్లో ఒక సబ్ స్ట్రక్చర్ అలవెన్సెస్ అనేది ఒక నెస్టెడ్ స్ట్రక్చర్. అవసరమైతే మళ్ళీ దీంట్లో కూడా మనం ఇంకో నెస్టెడ్ స్ట్రక్చర్ డిఫైన్ చేయొచ్చు. దీంట్లో టీఏడిఏ హెచ్ఆర్ఏ ఇవి మెంబర్స్. సో వీటికి వచ్చేసి వేరియబుల్, ఇది స్ట్రక్చర్ వేరియబుల్. ఆ తర్వాత నెక్స్ట్ డిడక్షన్స్ అన్నాం, సో దానికి ఒకటి. ఫైనల్గా అవుటర్ స్ట్రక్చర్ ఈఎంపీ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఆ స్ట్రక్చర్లో ఉన్న వేరియబుల్స్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇక్కడ బయట కొన్ని వేరియబుల్స్ తీసుకున్నాం. ఇవి వచ్చేసి నాన్ మెంబర్స్, అంటే స్ట్రక్చర్కి మెంబర్స్ కావు ఇవి. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ చేసాం. ఫస్ట్ అవుటర్లో ఉన్నాయి కాబట్టి ఈఎంపీ డాట్ ఎంప్లాయీ నెంబర్ ఈఎంపీ డాట్ నేమ్ అనుకున్నాం. తర్వాత శాలరీ కూడా అవుటర్లో ఉంది కాబట్టి ఈఎంపీ డాట్ శాలరీ అన్న ఓకే. ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ శాలరీ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసేటప్పుడు టీఏడిఏ హెచ్ఆర్ఏ ఏ స్ట్రక్చర్లో ఉన్నాయో చూసి అది ముందు అవుటర్ డాట్ ఇన్నర్ డాట్ మెంబర్, అలానే శాలరీ కూడా అవుటర్లో ఉంది కాబట్టి ఈఎంపీ డాట్ శాలరీ.
ఈ పర్సంటేజ్లు మన ఇష్టం, అనేది అప్రాక్సిమేటెడ్గా పర్సంటేజ్ అనేది ఇచ్చుకున్నాము. ఓకే, నెక్స్ట్ డిడక్షన్స్, అవుటర్ డాట్ ఇన్నర్ డాట్ మెంబర్ నేమ్ ఇలా క్యాలిక్యులేట్ చేసాం. ఇంకా ఫైనల్గా టోటల్ అలవెన్సెస్ టీఏ డిఏ హెచ్ఆర్ఏ ఆ మూడు సమ్ చేసాం, టోటల్ అలవెన్సెస్. టోటల్ డిడక్షన్స్ పిఎఫ్ ఐటీ ఎల్ఐసి. ఇక నెక్స్ట్ గ్రాస్ శాలరీ. గ్రాస్ శాలరీ అంటే అసలు ఎంప్లాయ్కి ఎంత ఇన్కమ్ వస్తుంది, సో శాలరీ ప్లస్ అలవెన్సెస్. ఇంకా నెట్ శాలరీ అంటే కటింగ్స్ అన్ని పోను చేతికి ఎంత వస్తుంది, సో గ్రాస్లో నుంచి డిడక్షన్స్ కటింగ్సే అయిపోను వచ్చేది. ఫైనల్గా ఇక ఎంప్లాయీ రిపోర్ట్ని మొత్తం డీటెయిల్గా మనం ఇక్కడ ప్రింట్ చేసుకుంటావచ్చు. ఓకే, దీన్ని మనం రన్ చేద్దాం. క్యాపిటల్ ఈఎంపి. ఓకే, దెన్ రన్ చేద్దాం. ఇక్కడ చూడండి ఎంప్లాయీ నెంబరు నేము ఈ డేటా అడుగుతుంది కదా, దీని ప్రకారం మనం డేటా ఇన్పుట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎంప్లాయీ నెంబర్ సంథింగ్ ఏదో నెంబర్ ఇచ్చాం, ఎంప్లాయీ నేమ్, తర్వాత ఎంప్లాయీ శాలరీ సపోజ్ ఇక్కడ 50,000 అని ఇచ్చాను. సో చూడండి ఇక్కడ ఫైనల్గా హెడ్డింగ్ వచ్చేసి ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, దాని శాలరీ 50,000, దాని మీద టోటల్ అలవెన్సెస్ 67,500. అంటే అలవెన్సెస్ అంటే మనం ఇక్కడ చూసుకుంటే ఎంత ఉన్నట్లు 60 + 50 110 + 25 135% దేని మీద, శాలరీ మీద. కాబట్టి ఇది. తర్వాత డిడక్షన్స్ ఎంత ఇచ్చాము ఇక్కడ 10 5 4 19%, అంటే శాలరీ మీద 19%. ఇంకా నెక్స్ట్ గ్రాస్ శాలరీ. గ్రాస్ శాలరీ వచ్చేసి శాలరీ ప్లస్ అలవెన్సెస్, ఈ రెండింటి యొక్క సమ్ గ్రాస్ శాలరీ. తర్వాత నెట్ శాలరీ, ఈ గ్రాస్ శాలరీలో నుంచి డిడక్షన్స్ 9,500 ఈ డిడక్ట్ చేయగా వచ్చిందే మనకి ఈ నెట్ శాలరీ అవుతుంది. ఇది ఫైనల్ క్యాలిక్యులేషన్. ఇలా మనం తీసుకోవచ్చు. దీన్ని నెస్టెడ్ స్ట్రక్చర్స్ అని చెప్పేసి కాల్ చేస్తామండి. ఓకే, ఇది ఓవరాల్గా మనకి స్ట్రక్చర్స్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్స్లోనే ఇంకొకటి స్ట్రక్చర్ టు ఫంక్షన్. ఏంటి, ఇప్పుడు ఫంక్షన్ల ద్వారా మనం ఏంటి వేరియబుల్స్ పంపిస్తున్నాము, అరేస్ని పాస్ చేస్తున్నాం, ఈవెన్ పాయింటర్స్ని కూడా మనం పాస్ చేస్తున్నాం. అలానే స్ట్రక్చర్ని కూడా మనం పాస్ చేయొచ్చు, ఫంక్షన్ ద్వారా స్ట్రక్చర్ని కూడా పాస్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎలాగనేది చూద్దాం. ఏదో సపోజ్ ప్రింట్ ఇది బుక్ ఇన్ఫర్మేషన్, ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఒక బుక్, ఒక లైబ్రరీ బుక్ని ప్రింట్ చేద్దాం ఫంక్షన్ ఉపయోగించి. సో హెడర్ ఫైల్ తీసుకోండి, తర్వాత మెయిన్ ఫంక్షన్ తీసుకుందాం. ఇక్కడ ఫంక్షన్ అన్నాం కదా, సో ఒక ఫంక్షన్ తీసుకుందాం. సపోజ్ బుక్ ఇన్ఫో అని తీసుకుందాం, ఇలా రాసాం. తర్వాత ఫంక్షన్ ద్వారా స్ట్రక్చర్ని పంపించాలి, ఫంక్షన్ ద్వారా కాబట్టి ముందు స్ట్రక్చర్ని రాయాలి. చూడండి మెయిన్ ఫంక్షన్కి బయటే రాస్తున్నా, బుక్ ఇన్ఫర్మేషన్ అని తీసుకున్నాం. ఇలా తీసుకొని ఇక్కడ రాస్తాం ఏంటి, క్యార్ బుక్ నేమ్ బీ నేమ్, క్యార్ ఆధార్ నేమ్, క్యార్ పబ్లిషర్ నేమ్, ప్రైస్, పేజెస్, ఇంకా కావాలంటే చాలా కంటెంట్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వరకు చాలు. ఇది స్ట్రక్చర్ పేరు బుక్ ఇన్ఫర్మేషన్, స్ట్రక్చర్లో మెంబర్స్ ఇవి. స్ట్రక్చర్ వేరియబుల్ తీసుకెళ్ళాలి, మనం తర్వాత తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని ఫంక్షన్లోకి పంపించాలి కాబట్టి ఇక్కడ రాసేస్తాం డైరెక్ట్గా. ఈ ఫంక్షన్ డిఫైన్ చేసి ఏం చేస్తారో ప్రోటోటైప్ ఇక్కడ రాసేస్తాం, స్ట్రక్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి రాసేస్తాం, డైరెక్ట్గా రాసేస్తాం. ఇక్కడ బుక్ ఇన్ఫో ఇది అనుకోకండి, లేదా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటే బుక్ ఫంక్షన్ అని పెడదాం. ఏమైంది, బుక్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్లో పారామీటర్ ఏంటి, స్ట్రక్చర్ వేరియబులే.
ఇక నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఫంక్షన్లోకి వచ్చేసాం. మెయిన్ ఫంక్షన్లో మన స్ట్రక్చర్ తీసుకున్నాం కదా పైన, ఆ స్ట్రక్చర్కి వేరియబుల్ తీసుకోవాలి. ఇక్కడ వేరియబుల్ అంటే మరి ఈ మెంబర్స్ అన్నీ స్టోర్ అవ్వాలి కదా, ఈ మెంబర్స్ అన్నీ ఒక వేరియబుల్లో స్టోర్ అవ్వాలి కదా. సో స్ట్రక్ట్ బుక్ ఇన్ఫర్మేషన్, సింపుల్గా బి అందాం అంతే. అంటే బి అనేది స్ట్రక్చర్ గ్రూప్ వేరియబుల్ అవుతుంది, ఆ వేరియబుల్ అండర్లో ఇవన్నీ స్టోర్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఇక ప్రింట్ చేద్దాం. ఎంటర్ బుక్ నేమ్, ఆధార్ నేమ్ అండ్ పబ్లిషర్ నేమ్. ఓకే, ప్రింట్ ఎఫ్లో రాసాం. లేదు మనకు కావాలి డీటెయిల్గా కావాలంటే సింగిల్ ఇన్పుట్స్ పెట్టుకోవచ్చు. ప్రింట్ ఎఫ్ బుక్ నేమ్, ప్రింట్ ఎఫ్ ఆధార్ నేమ్, ప్రింట్ ఎఫ్ పబ్లిషర్ నేమ్, అలా సింగిల్ ఇన్పుట్స్ కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. బుక్ నేమ్, ఆధార్ నేమ్, పబ్లిషర్ నేమ్. సో ఇక్కడ వేరియబుల్ ఏముంది, బి అంటే స్ట్రక్చర్ వేరియబుల్, సారీ బి డాట్ బి నేమ్ బుక్ నేమ్, తర్వాత బి డాట్ ఆధార్ నేమ్, తర్వాత బి డాట్ పబ్లిషర్ నేమ్ పబ్లిషర్. ఆటోమేటిక్గా మీకు ఆబ్జెక్ట్ బ్రౌజర్ అంటాం, అందులో మనకి లిస్ట్ వచ్చేస్తుంది మీకు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ చేసేసాం కదా. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని ఫంక్షన్లోకి పంపించాలి మనం. ఫంక్షన్ పేరేంటి మనం తీసుకుంది, బుక్ ఫన్. సో అది రాసి దాంట్లోకి ఏం పంపిస్తారు, బీని పంపిస్తాం అంతే. బి అంటే ఏంటి, స్ట్రక్చర్ వేరియబుల్. ఆ వేరియబుల్లో ఆల్రెడీ మెంబర్స్ ఉన్నాయి ఆ వేరియబుల్లో, కాబట్టి ఆ స్ట్రక్చర్ వేరియబుల్ పంపించేస్తాం. ఇది ఫంక్షన్ కాల్. ఇది ఇప్పుడు మనకి డెఫినిషన్ రాస్తున్నాం కింద, ఫంక్షన్ డెఫినిషన్ ఇక్కడ రాస్తున్నాం. వాయిడ్ బుక్ ఫన్ అని స్ట్రక్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ పైన రాసాను చూస్తారా పారామీటర్, సేమ్ అదే కింద రాస్తాం. ఓకే, ఇప్పుడు ఈ బి అనే వేరియబుల్ వస్తుంది కదా, ఆ వేరియబుల్లో ఉన్న డేటా మనం రిసీవ్ చేసుకోవాలి కదా. దానికోసం ఇక్కడ మనకి ఇది స్ట్రక్చర్ కదా, దీనికి ఒక మెంబర్ తీసుకోవాలి. ఎందుకు, ఆ మెంబర్లో ఉన్న డేటాని ఈ మెంబర్ రిసీవ్ చేసుకోవాలి కాబట్టి దీన్ని బి అనుకోండి. అంటే ఇప్పుడు ఈ పైన బిలో డేటా మనం ఇన్పుట్ చేస్తున్నాం, బి డాట్ నేము ఆధార్ లాగా. ఆ డేటా ఇది పాస్ చేస్తుంది, ఇది రిసీవ్ చేసుకుంటుంది, ఈ బి రిసీవ్ చేసుకుంటుంది. ఇప్పుడు అందులో ఉన్న డేటా మొత్తం ఇందులోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాం, ప్రింట్ చేయడమే. ఇక సరే, ఇక్కడ ఇంకా మనం ఇన్పుట్ చేయలేదు, ఓన్లీ నేము ఆధార్ పబ్లిషరే ఇన్పుట్ చేసాం. ఇంకా ఉన్నాయి కదా పైన మనం తీసుకున్న వాటిలో ప్రైస్ పేజెస్ ఉన్నాయి కదా, అవి కూడా ఇన్పుట్ చేద్దాం. బుక్ ప్రైస్ అండ్ పేజెస్. యాంపర్సెంట్ బి డాట్ ప్రైస్ కామా యాంపర్సెంట్ బి డాట్ పేజెస్. ఓకే, ఇక్కడికి డీటెయిల్గా మొత్తం ప్రింట్ చేద్దాం. బుక్ నేమ్ బి డాట్ బుక్ నేమ్, ఆధార్ నేమ్ ఆధార్, పబ్లిషర్ నేమ్ దెన్ పబ్లిషర్, ఇలా అన్నమాట. బుక్ ప్రైస్ కామా బి డాట్ ప్రైస్ పేజెస్. ఇలా రాస్తాను. అంటే పైన ఫంక్షన్లో డేటా ఇన్పుట్ చేసాము, ఆ ఇన్పుట్ చేసిన స్ట్రక్చర్ వేరియబుల్ని కింద పంపించాం, అది ఈ ఫంక్షన్లోకి వచ్చేస్తుంది. ఈ ఫంక్షన్లో ఆ స్ట్రక్చర్ వేరియబుల్ని ఇక్కడ ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. అంటే అది ఏమవుతుంది, ఆ వేరియబుల్లో ఉన్న డేటాని ఇందులోకి పాస్ చేస్తుంది, ఇది రిసీవ్ చేసుకొని వాటిని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. అంటే ఫంక్షన్ ద్వారా మనం స్ట్రక్చర్ని కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక ఫంక్షన్లో ఉన్న స్ట్రక్చర్ ఇంకో ఫంక్షన్లోకి పాస్ చేయొచ్చు.
ఇక్కడ మనం ఫంక్షన్లో రాసేటప్పుడు స్ట్రక్చర్ని పంపిస్తున్నాం కాబట్టి, అంటే పారామీటర్ కింద స్ట్రక్చర్ని పంపిస్తున్నాం కాబట్టి ఆ స్ట్రక్చర్ని మనం పైనే ముందుగా డిక్లేర్ చేయాలి. ఇక్కడ ముందుగా డిక్లేర్ చేయాలి. ఇలా డిక్లేర్ చేసి పంపిస్తాం. సో ఇంకో విధంగా కూడా చేయొచ్చు, చూద్దాం. అది కూడా ఫస్ట్ దీన్ని రన్ చేద్దాం. ముందు రన్ చేద్దాం. ఓకే, చూడండి. ఫస్ట్ బుక్ నేము, ఆధార్ నేము, పబ్లిషర్ నేమ్ ఉంటుంది. సపోజ్ బుక్ నేమ్ సి ప్రోగ్రామింగ్ అన్నాం. అక్కడ మనం ఇలా ఇచ్చాం కదా. సో సి ప్రోగ్రామ్, ఎందుకంటే స్కాన్ఎఫ్ ద్వారా ఇచ్చాం కాబట్టి స్పేసెస్ తీసుకోదు, కాబట్టి సి ప్రోగ్రామింగ్ అన్నాం. తర్వాత ఆధార్ నేమ్ అన్నాం. సపోజ్ బాల గురుస్వామి. పబ్లిషర్ నేమ్ టాటా మెగ్రాహిల్. గెటెస్ ద్వారా అయితే మనకి క్లియర్గా వచ్చాయి. సో బుక్ ప్రైస్ 300 అన్నాం. బుక్ పేజెస్ ఒక 600 పేజెస్ అన్నాం. చూడండి, ఆ డేటా మొత్తం ప్రింట్ అయిపోతుంది. బుక్ నేము, ఆధార్ నేము, పబ్లిషర్ నేము, బుక్ ప్రైస్ అండ్ పేజెస్. ఇది ఫంక్షన్ ద్వారా పాస్ చేయడం, స్ట్రక్చర్ని పాస్ చేసే టెక్నిక్. ఇలా అయితే దీన్ని ఇంకో విధంగా కూడా రాస్తారు. ఇంకో విధంగా రాయటం అంటే, ఇప్పుడు ఏంటంటే ఇలా రాస్తున్నాం కదా, స్ట్రక్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి, అంటే ఫంక్షన్లో స్ట్రక్చర్ని చెప్తున్నాం కదా. ఇది చెప్పాలంటే ముందు ఇది మనకు ఉండాలి కదా. అందుకని దీన్ని మనం పైన డిక్లేర్ చేస్తాం. ఒకవేళ పైన డిక్లేర్ చేయకుండా దీన్ని తీసుకొచ్చి కింద రాసామనుకోండి, ఇక్కడే రాసామనుకోండి, మెయిన్ ఫంక్షన్లో రాస్తాం. మామూలుగా రెగ్యులర్గా రాసినట్టు ఇలా రాసామనుకోండి, ఇలా రాస్తే ఏమవుతుందంటే, అదేముంటుంది అంటే, ఇలా రాశారు ఓకే, కానీ అసలు ఇది ఎక్కడుందని చెప్పేసి అంటది. బుక్ ఇన్ఫర్మేషన్ ఎక్కడుందని చెప్పేసి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఎందుకు, అసలు మీరు పైన ఇక్కడ ఇది తీసుకున్నారు, కానీ ఇది అసలు ఉండాలి కదా ముందు, అది లేకుండా ఇది లేకుండా మీరు ఎలా రాస్తారు అని చెప్పేసి దాన్ని అది యాక్సెప్ట్ చేయదు అనమాట. చేయకుండా చూడండి, మనకి ఇక్కడ బుక్ ఫంక్షన్ దగ్గర ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు బి అనే దాని దగ్గర ఎర్రర్ చూపిస్తుంది? ఇక్కడ అసలు మనకి అది ఉండాలి కదా, అందుకోసం చూపిస్తుంది ఎర్రర్. సో దానికోసం ఏంటి, మనం దీన్ని ఖచ్చితంగా పైన రాస్తాం. అయితే ఇక్కడ ఖచ్చితంగా పైనే రాయాలా అంటే ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఇంకో విధంగా ఎలా రాస్తారంటే, పైన ఈ బుక్ ఫంక్షన్కి పైన స్ట్రక్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ అని ఇలాగ రాసేసి వదిలేసేయచ్చు. తర్వాత ఫంక్షన్ లోపల దాని డీటెయిల్స్ మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అప్పుడు ఇదంతా లేదు, డైరెక్ట్గా, ఎందుకు ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేయచ్చు. అంటే మనం ఇంతకుముందు స్ట్రక్చర్ని రాసినట్టుగా ఇలా రాసేయచ్చు. కాకపోతే దీన్ని మనం ముందు పైన డిక్లేర్ చేయాలి. ఎందుకు, దీన్ని మనం ఇక్కడ ఫంక్షన్లో వాడుతున్నాం కదా, ఆ పేరుని ఇక్కడ వాడుతున్నాం. ఆ పేరుని ఇక్కడ వాడుతున్నాం అంటే అది ఉండాలిగా, ఉంటేనే కదా అది అలౌ చేసేది. అందుకని దీన్ని వచ్చేసి ఏమంటారంటే డమ్మీ డిక్లరేషన్. డమ్మీగా స్ట్రక్చర్ని డిక్లేర్ చేస్తాం, అంటే మెంబర్స్ ఏమీ లేకుండా. తర్వాత ఆ మెంబర్స్ మనం కింద డీటెయిల్గా మనం ఇక్కడ వాటిని కింద మనం తీసుకోవచ్చు. సో ఈ విధంగా కూడా మనం స్ట్రక్చర్ని యాక్సెస్ చేయవచ్చు అనమాట. ఇదొక ఎగ్జాంపుల్, స్ట్రక్చర్ని మనం కాల్ చేయటంలో ఇదొక ఎగ్జాంపుల్. అయితే జనరల్గా ఏం చేస్తారంటే, ఎక్కువ శాతం వరకు ఈ స్ట్రక్చర్ని మనం బయట కూడా వాడుకుంటాం కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ఎక్కువగా అవుట్ సైడ్ డిఫైన్ చేస్తారు. అంటే ఈ ఏరియాలో డిఫైన్ చేస్తాం. ఈ ఏరియాలో డిఫైన్ చేసి ఇక్కడ నుంచి దాన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఇక్కడ మెంబర్ అనేది తీసుకోము, ఇక్కడ మెంబర్ తీసుకోము, ఈ కింద ఇక్కడికి వచ్చేసి మెంబర్ తీసుకుంటాం. బుక్ ఇన్ఫర్మేషన్ అనే స్ట్రక్చర్కి బి అనే మెంబర్ అని చెప్పేసి ఇలా తీసుకుంటాం. తీసుకొని డైరెక్ట్గా మనం ఇందాకలాగా ఇలా రన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇది స్ట్రక్చర్ టు ఫంక్షన్, అంటే స్ట్రక్చర్ని ఫంక్షన్ ద్వారా మనం ఎలా పాస్ చేసుకోవచ్చు, ఈ విధంగా డిఫైన్ చేస్తాం అనమాట. సో ఇది టోటల్గా మనకి స్ట్రక్చర్ హ్యాండ్లింగ్. అంటే ఒకసారి మనం స్ట్రక్చర్స్ బ్రీఫింగ్ చూస్తే కనుక, స్ట్రక్చర్ ద్వారా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్తే, ఎందుకంటే స్ట్రక్చర్ కాన్సెప్ట్ సి లాంగ్వేజ్లో చాలా సింపుల్గా ఉంటుంది. బట్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ అర్థమైతే తర్వాత మనకి ఫర్దర్ లాంగ్వేజెస్లో
అంటే నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ మీకు ఈజీ అవుతుంది, ఊప్ కాన్సెప్ట్ ఈజీ అవుతుంది. ఎందుకంటే దీనికి ఎక్స్టెండెడే మనకి ఊప్ అనమాట. ఆబ్జెక్ట్ అనేది దీనికి అడ్వాన్స్డే ఊప్. అందులో వచ్చేసి ఏంటంటే డేటాతో పాటు ఇందులో ఓన్లీ డేటానే ఉంది, మెంబర్సే ఉన్నాయి. అందులో డేటాతో పాటు మెథడ్స్ కూడా ఉంటాయి. ఆ డేటా విత్ మెథడ్స్ అలాంగ్ విత్ మెథడ్స్ కలిపితే అది ఆబ్జెక్ట్ అయిపోతుంది. అంటే దీనికి స్ట్రక్చర్కి ఎక్స్టెండెడే మనకి ఆబ్జెక్ట్ అనమాట. కాబట్టి స్ట్రక్చర్ అనేది మనకి ఇక్కడ కొంచెం క్లియర్గా అర్థమైతే మీకు నెక్స్ట్ జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఈవెన్ C++ కావచ్చు, వాటిలో ఊప్ కాన్సెప్ట్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనకి లాజిక్ ఏం లేదు. మీరు ఇంకా అర్థం చేసుకుంటే స్ట్రక్చర్ అసలు మనకి ఏం లాజిక్ లేదు. ఏం చేస్తున్నామంటే ఒక గ్రూప్ డేటాను తీసుకెళ్ళి ఒక చోట పెట్టుకుంటున్నాం, ఒక దాంట్లో పెట్టుకుంటున్నాం. మనం ఎందుకు అందులో పెట్టుకుంటున్నాం అంటే మామూలు ఆర్డినరీగా ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో ఆ డేటా మనం డిక్లేర్ చేయొచ్చు. కానీ ఏమవుతుందంటే ఆ డేటా అంతా ర్యాండమ్గా స్టోర్ అవుతుంది కాబట్టి మనం వాటన్నిటిని యాక్సెస్ చేసుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ర్యాండమ్గా ఉంటుంది కాబట్టి కొంచెం యాక్సెసింగ్ టైం తీసుకుంటుంది. అలానే ఏంటంటే మనకి మల్టిపుల్ డేటా, ఎక్కువ డేటా ఉపయోగించుకుంటున్నప్పుడు ఏ వేరియబుల్ దేనికి సంబంధించింది అనేది కూడా మనకి కన్ఫ్యూజన్ అవుతుంది. ఎందుకంటే ఏదన్నా ఒక పేరోల్స్ కానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ చిన్న అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ డేటాను మనకి సపరేట్గా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అప్పుడు మీకు యాక్సెసింగ్ ఈజీ అవుతుంది అన్నమాట. అలాగే గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం సపరేట్గా స్టోర్ చేసుకోవడం కోసం స్ట్రక్చర్ వాడతాం. అయితే ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటంటే స్ట్రక్చర్కి ఎరేకి డిఫరెన్స్ ఒకటి అడుగుతారు, అది మనం తెలుసుకోవాలి. సో ఎరే కూడా సేమ్ స్ట్రక్చర్ లాంటిది కాదంటే ఎరే వచ్చేసి సిమిలర్ డేటాను స్టోర్ చేసుకుంటుంది. స్ట్రక్చర్ వచ్చేసి హెట్రోజీనియస్ అంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకుంటుంది. ఈ స్ట్రక్చర్ లోపల ఉన్న వేరియబుల్స్ మెంబర్స్ అంటాం. ఈ మెంబర్స్ మనం డిక్లేర్ చేస్తాం కానీ వీటిలోకి వాల్యూస్ ఇనిషియలైజ్ చేయలేం. తర్వాత ఫైనల్గా ఏంటి, స్ట్రక్చర్లో ఉన్న ఈ మెంబర్స్ని హోల్డ్ చేయడం అంటే ఈ మెంబర్స్తో మనం యాక్సెస్ చేయడం కోసం ఇక్కడ ఒక స్ట్రక్చర్ వేరియబుల్ తీసుకుంటాం. ఆ వేరియబుల్ అండర్లో ఆ మెంబర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆ మెంబర్స్ని మనం యాక్సెస్ చేయాలంటే స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ అని చెప్పేసి ఇస్తాం అనమాట. ఇంకా ఈ స్ట్రక్చర్ని మల్టిపుల్ డేటా స్టోర్ చేయాలన్నప్పుడు స్ట్రక్చర్ని అరేలో స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత స్ట్రక్చర్ని మనం పాయింటర్లో స్టోర్ చేసుకోవచ్చు. అలానే స్ట్రక్చర్ నెస్టెడ్ స్ట్రక్చర్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా స్ట్రక్చర్ని మనం ఫంక్షన్ ద్వారా కూడా మనం స్ట్రక్చర్ని పాస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది